నమస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పోరాటం మొదలైంది, తిరుగుబాటు మొదలవుతుంది, యుద్ధం మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పోరాటమే ఎజెండాగా కదులుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక జిల్లానో ఒక గ్రామమో ఒక మండలమో ఒక గడపో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో ఉద్యమం మొదలవుతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తిరుగుబాటు మొదలైందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఎస్, నేను చెప్పేది వాస్తవం. స్వయానా ఇది ఎక్కడో కాదు, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల నుంచి మొదలు కానుందా అంటే అవుననే సమాధానం స్పష్టంగా వినబడుతుంది. తిరుగుబాటు మొదలైంది. మరి వేట ఎవరిపై? ఓటు బ్యాంకు రూపంలో వేట మొదలవుతుందా? ఎలా జరగబోతుంది అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు ఒక అంశం కనబడుతుంది. తిరుగుబాటు మొదలైంది. దీని మీద రోటిబండ తండాకు చెందిన మంజుల, ఇవి తొండల గుడ్లా సార్, ఇదిగో ఇవి తొండల గుడ్లా సార్, ఇవి కనిపిస్తలేవా? తొండల గుడ్లా ఏ గుడ్లో కనిపిస్తాయి? ఇవన్నీ తొండల గుడ్లా, మేము పెట్టినవా, నువ్వు పెట్టినవా? చూద్దాం రా. మరి ఇయ్యం సార్, మేము ఇయ్యం. పచ్చని పొలాలను మంచిగా పండే భూములలో వచ్చి ఫార్మా పెడతాం, ఫ్యాక్టరీలు పెడతామంటే ఎవరిస్తారు సారు? ఇంత మంచి పంటను పండిస్తే మీరు తింటున్నారు, మేము కష్టపడి పండించి మనందరం కూడా తింటున్నాం, మేము ఇయ్యం సార్ అంటూ కూడా తెలంగాణ ఆడబిడ్డ మొదలుపెట్టింది యుద్ధం ఇక్కడ మొదలైంది. మరొక యుద్ధం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఇక్కడే సొంత నియోజకవర్గంలో గిరిజనుల తిరుగుబాటు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజనులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అన్యాయంగా భూములు గుంజుకుంటుంటే ప్రాణాలైనా ఇస్తాం కానీ తమ భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. అరెస్టు చేసిన, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధరం బెదరం ఎదురు నిలిచి తేల్చి చెప్తున్నారు. ఢిల్లీ దాకా వెళ్ళి మరి పోలీసులు తమతో దుర్మార్గంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదులు కూడా చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్కు, మానవ హక్కుల కమిషన్ వరకు కూడా వెళ్ళి ఫిర్యాదులు అందజేశారు. రాష్ట్రపతి భవన్కు కూడా వెళ్ళి ఫిర్యాదు పత్రాలు ఇచ్చారు ఈ గిరిజన బిడ్డలే. అంటే పోరాటం మొదలైంది తెలంగాణలో. ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది పలికింది గిరిజన బిడ్డలే. కొడంగల్ నియోజకవర్గంలోని జరిగిన ఈ సంఘటన యావత్ భారతదేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనితో పాటుగా మరొక అంశం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఏ విధంగా మొదలవుతుందో చూడండి. ఇవన్నీ కూడా పునాది రాళ్ళైతే ఇక్కడ ఒకసారి చూడండి. తెలంగాణ గడ్డకు ప్రేమ ఎక్కువ, నమ్మితే ప్రాణమిస్తారు, కానీ మోసం చేస్తే ఆ మరుక్షణమే మరలబడతారు. బడితలు అందుకొని గెదుముతారు. తెలంగాణ గెట్టు దాటేదాకా మొత్తం గుత్పలు అందుకొని ఉరికిస్తారు. ఇది తెలంగాణ నైజం. నిరంకుశానికి మారుపేరుగా చెప్పుకునే నిజాం రాజునే గడగడలాడించిన నేల ఇది. ఆ పౌరుషం ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు. రైతులు, గిరిజనులు, దళితులు, సామాన్యులు, ఆఖరికి చట్టాలు చేసే అధికారులు కూరగా తిరుగుబాటు బాహుటా ఎగరవేసే పరిస్థితి. అధికార కాంగ్రెస్ తీసుకువచ్చిన మార్పుపై 365 రోజులు నిండకుండానే ప్రజలకు విసుకొచ్చింది. ప్రతిరోజు జరుగుతున్న నిరసనలను బట్టి అర్థమవుతుంది. 25 ఏళ్ళు కూడా నిండని ఓ నిండు చూలాలు కడుపున తన తొలుచూరు బిడ్డను మోస్తూ భర్తను జైల్లో పెట్టుకున్నారన్న బాధను గుండెలలో మోస్తూ ఢిల్లీ దాకా వెళ్ళిందంటే తిరుగుబాటు స్థాయి ఏ స్థాయికి వెళ్ళిందో ఒకసారి ఆలోచించండి. కండ్ల ముందు కదలాడే ఒక చిత్రం ఇది. దానితో పాటు తెలంగాణలో రోడ్డెక్కుతున్న సబ్బండ వర్గాలు, కార్మికుల నుంచి కర్షకుల దాకా, గిరిజనుల నుంచి అందరి వరకు, గిరిజనులపై దాష్టికాలు, దళితులపై దాడులు, 300 రోజులలో దాటిన అమలు కానీ, 300 రోజులు దాటినా కూడా అమలు కానీ 6 గ్యారెంటీలు. అబ్బబ్బో, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. కోటలు దాటుతున్న రేవంత్ సర్కార్ మాటలు. ఏడాదిలోనే సర్కార్పై ప్రజల అసంతృప్తి. రహస్యంగా మీటులు పెట్టుకున్న ఐఏఎస్లు, సర్కార్పై జంకు సైరన్ ఊదుతున్న పేదలు, హైడ్రా మూసి పేరు వినబడితే వణికిపోతున్న సిటీ జనం. ప్రతిరోజు ఏదో చోట నిరసనలు, ఆందోళనలు, ముట్టడులతో దద్దరిల్లుతున్న సెక్రటరియట్. అర్థమవుతుందా తెలంగాణలో ఏం జరుగుతుంది? తిరుగుబాటు మొదలైంది. లగచర్ల గ్రామంలో నిండు గర్భిణితో ఉన్న తల్లిని తన భర్త జైల్లో ఉన్న పరిస్థితి. ఇదే గర్భిణి అదే కడుపుతో ఢిల్లీ దాకా వెళ్ళి బాంచనమా తెలంగాణలో జరుగుతున్న ఘోరాన్ని కూడా వివరించింది. కన్నీళ్లు కాదవి, రక్తపు చుక్కలతో చెప్పింది. అక్కడితో నాగిందా? చదువుకున్న తెలంగాణ యువత కూడా మరలబడ్డ పరిస్థితి. మా పచ్చని భూములలో ఇక్కడ తొండలు గుడ్లు పెట్టినాయా, లేకపోతే ఎవరు గుడ్లు పెట్టిల్లో మీరన్నా వచ్చి చూడుర్రి, మేమైతే చూపెడుతున్నాం. లేదా తెలంగాణలో జరుగుతున్న వాస్తవాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డగా ఒక ఆడబిడ్డ తన యొక్క పౌరుషంతో రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ఈ సవాలుతో బెంబేలెత్తిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో కూడా కనీసం ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో కూడా అక్కడి ప్రజల మనసులను గెలుచుకోలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంటున్నారు. అంటే గిరిజనుల, దళితుల, ఎస్సీల, ఎస్టీల, బీసీల, ఓసీల, మైనార్టీల అనే విషయం పక్కన పెడితే
సాటి మానవుడిగా, సాటి మనిషిగా మనతోటి ఉండేవాళ్ళు మార్పు మార్పు అనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకొస్తే అదే ప్రాంత బిడ్డలను ఊళ్ళకు ఊళ్ళు, భూములకు భూములు ఖాళీ చేసి తమ భూములను ఫార్మా కంపెనీకి ఇచ్చి విషాలు విరజిల్లేలా విషాల కంపులలో దుర్భర జీవితాలను అనుభవించాలా అంటూ తిరుగుబాటు మొదలైంది. ఇక రేవంత్ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగుబాటుపై ఏం చేస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది.